నుంచి ప్రశ్న వేసేటటువంటి అర్హత ఎలాగొస్తుందంటారు చెప్పండి? ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకొని, రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అనౌన్స్‌మెంట్స్ చేస్తున్నారు గానీ, ఈ అనౌన్స్‌మెంట్స్ పోనీ అనౌన్స్ చేసింది నిజం అవుతుంది అని నమ్మాలన్నా, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి గ్యారంటీలన్నా ఏదన్నా ఫుల్‌ఫిల్ చేసుండుంటే ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేది. ఎప్పుడు చూసినా అవసరానికి నచ్చినట్టుగా అనౌన్స్ చేయడం ఒకటే తప్ప ఈ పార్టీ ఒక పద్ధతి ఇంకా దీంట్లో వేరే ఏమీ లేదండి. నుంచి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, తెలంగాణ పట్ల బీజేపీ వివక్షగా వ్యవహరిస్తున్నది. కేంద్రంలో బడ్జెట్ అంశాలు కావచ్చు, తదితర అంశాలు రావాల్సిన అంశాలపైన నిధులపైన కూడా చిన్న చూపు చూస్తుంది. అవి సాధించుకునే దిశగా కూడా ఈ క్యాబినెట్లో చర్చిస్తాము, కేంద్రంపై ఒత్తిడి తెస్తాము అంటూ ఈరోజు క్యాబినెట్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని తెలుస్తుంది. ఎట్లా చూడవచ్చు? రీసెంట్ గా మనకి మున్సిపల్ ఎలక్షన్స్ జరిగే కన్నా ముందు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడడం జరిగింది. మీడియాలో ఆయన పెద్ద వాయిస్ తో చెప్పారు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ సహకారం లేకుండానే ఇవాళ మేము అత్యద్భుతంగా తెలంగాణ ప్రజల్ని మేము చాలా బాగా గవర్నెన్స్ ఇస్తున్నాము, తెలంగాణని చాలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాము అని మాట్లాడినటువంటి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈవేళ మళ్ళీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక సపోర్ట్ లేదు అనే మాట ఎలా వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండానే ఈవేళ జాతీయ రహదారులు ఇంత అద్భుతంగా మనం తీర్చిదిద్దుకున్నామా? తెలంగాణలో మనము కనెక్టివిటీని ఇంత బాగా పెంచుకున్నామా? మనకి అవకాశాలు ఇలా కనెక్టివిటీ పెరగడం ద్వారా మనకి తెలంగాణలో అభివృద్ధికి ఎన్ని రకాలుగా అవకాశాలు పెరిగింది అనేది తెలంగాణ ప్రజలను అడిగితే తెలుస్తుంది. కానీ ప్రామిసులు చేసి ఏవి ఫుల్ఫిల్ చేయని కాంగ్రెస్ లీడర్స్ ని కానీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ గారిని అడిగితే ఏం తెలుస్తుందండి?